ఇది దాదాగిరి గుండగిరి చేసింది అమెరికా ప్రస్తుతానికి 2026 లో. న్యూ ఇయర్ అమెరికాకి మాత్రం మంచి రిజల్ట్స్ తెచ్చిపెట్టింది. 2026 లో కూడా ఇదంతా జరుగుతుందంటే రియల్లీ గ్రేట్. అండ్ ఏ కోర్టు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్స్ ఇట్లాంటివి ఏవి తప్పు అని చెప్పి గట్టిగా క్వశ్చన్ చేయదు. ఒకవేళ చేసినా పట్టించుకోరు. అమెరికా వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? ఆర్మీ వాళ్ళు చక్కగా ఏం చేయకుండా వాళ్ళు వచ్చి జీప్ లో చక్కగా తీసుకెళ్లిపోయి తర్వాత హెలికాప్టర్ నుంచి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు న్యూయార్క్ తీసుకొస్తున్నారు. న్యూయార్క్ లో రేపు కోర్టులో ప్రవేశపెడతారు, జైల్లో పెడతారు. ఇటు పక్క మొత్తం తోడుకుంటారు. ఇక అమెరికన్ కంపెనీసే వస్తాయి. ఇప్పుడు తెలిసి వస్తుంది వెనిజులా ఇంకెంత ఘోరంగా తయారవుతుందో అమెరికా కింద అని చెప్పి. లెట్ us see వెనిజులా భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఒకటి నిజంగా మరుడో కింద ఘోరంగా ఉంటే వీళ్ళు బెటర్ చేస్తే బెటర్. అటు పక్క తాలిబాన్స్ ఎలాగైంది ఆఫ్ఘనిస్తాన్ కి దూరంగా ఉండబట్టి దగ్గరగా ఉండబట్టి మేబీ దే కెన్ కీప్ ఇన్ కంట్రోల్ అట్లీస్ట్. బట్ ద యాక్ట్ విచ్ దే హావ్ పర్ఫార్మ్డ్ ఈస్ రూత్లెస్, ససేమిరా రాంగ్. అమెరికన్ ఎక్స్పాన్షన్ అవ్వచ్చు. ఇంకా వెనిజులా అనేది ఇక తుడిచిపెట్టుకుని అమెరికా వెనిజులాను కూడా ఒక స్టేట్ కింద చేసుకొని అప్పుడు డెవలప్ చేసుకుంటే దట్ షుడ్ బి బెటర్. ఇంకో కంట్రీని అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమైతే అమెరికానే మొత్తం అయిపోద్ది ప్రపంచం అంతా, లేదా రష్యానే అయిపోద్ది, లేదా చైనానే అయిపోద్ది. అలా కాదు కదా. వీ డోంట్ నో వాట్ ఇట్ గోస్ అండ్ హౌ ఇట్ గోస్. అసలు ప్లాన్ ఏంటో ట్రంప్ ప్లాన్ ఏంటో మనకు తెలియదు. చూడాలి.